హైదరాబాద్లోని ప్రజాభవన్లో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన గొప్ప వ్యక్తి పివి నరసింహారావు అని అన్నారు. ఆయన బహుభాషా కోవిదుడని, ఆయనకు భాషలే కాకుండా ప్రజల బాధలు కూడా తెలుసు అని వెల్లడించారు. మారుమూల ప్రాంతం వంగర నుంచి ఎదిగి వచ్చి రాష్ట్రంలో అనేక విప్లవాత్మక మార్పులను తీసుకురావడంతో పాటు ముఖ్యమంత్రిగా దేశంలో కూడా ఆర్థిక సరళీకరణ విధానాలను తీసుకొచ్చి సంపద పెంచాలి, పేదలకు పంచాలని అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి పివి మన టీవీ అనే విధంగా గొప్ప భాషా పాండిత్యంతో పాటు అనేక భాషలు, అనేక భావాలు, అనేక కోట్ల మంది బాధలు తెలిసినటువంటి మహనీయుడు, గొప్ప వ్యక్తిత్వం విలువలతో ఈ దేశానికి ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో సేవలు చేసినటువంటి మహనీయుడి జయంతి సందర్భంగా వారు చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఇప్పటికీ అనేక కోట్ల మంది పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వేలాది మంది పేదలకు భూములు పంచి భూ సంక్షేమ చట్టానికి భూ రక్షణ తీసుకురావడంతో పాటు భూ సంస్కరణను కూడా తీసుకొచ్చి పేదలకు, ఎస్సీ ఎస్టీ బడుగు బలైన వర్గాలకు లక్షలాది ఎకరాల భూములు పంచి బిడ్డ